నువ్వంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఫ్రెండ్గానే కాదు, ఒక మనిషిగా కూడా. నీ మీద ఆ ఇష్టం, ఆ గౌరవం అలాగే ఉండాలి అంటే మన మధ్య ఈ టాపిక్ వదిలే. నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపినే పెళ్లి చేసుకుంటాను. కుదిరితే దీనికి గోపిని, మా డాడీని ఒప్పించు. అంతేకాని గోపి వద్దు అని నా చేత అనిపించే ప్రయత్నం చెయ్యొద్దు. నా సంగతి నీకు తెలుసుగా. వన్స్ డెసిషన్ తీసుకున్నాను అంటే అదే ఫైనల్. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఏంటి తారా ఇది? ఆ సృజనకేమన్నా పిచ్చి పట్టిందే ఏంటి? సృజన ఆ గోపిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అయినా గోపిని అలా ఎలా ఊహించుకుంటుంది? అయినా గోపి ఎక్కడా, సృజన ఎక్కడా? సృజన పక్కన గోపిని ఊహించుకుంటుంటేనే నేను పిచ్చోళ్ళ మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వు రెస్పాండ్ అవ్వవేంటి? పిచ్చెక్కిన కదా. నిజమే కదా మేడం. సృజన మేడం నన్ను పెళ్లి చేసుకుంటానన్నది విని మీకు పిచ్చెక్కినట్టయింది కదా. మీకెలా ఉందో గానీ నాకైతే పిచ్చెక్కుతుంది మేడం. అయినా సృజన గారు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి మేడం? ఆవిడ కారు డోర్ తీసే నేను, ఆవిడికి కాపలాగా ఉండాల్సిన నేను ఆవిడ పక్కన ఉండాలనుకోవడం ఏంటి మేడం? ఆవిడతో కలిసి బ్రతకాలనుకోవడం ఏంటి మేడం? నాకేం అర్థం కావట్లేదు సార్. పిచ్చెక్కుతుంది సార్. తల బద్దలైపోతుంది సార్. మెదడు మొద్దు పారిపోతుంది. కూల్ గోపి, కూల్. టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను సార్? ఆవిడ అలా అన్నప్పటి నుంచి ఎవరో నన్ను బలవంతంగా అగాధంలోకి తోసినట్టు చాలా భయంగా ఉంది సార్. మేడం, ఆవిడ మీ ఫ్రెండ్ కదా, ఆవిడతో మీరే మాట్లాడండి మేడం. ఆవిడ మనసుని మార్చండి మేడం. ఆవిడకి నేను తగిన వాడిని కాదని, పురుగు కంటే హీనమైన వాడినని, ఏదైనా ఇంకేదైనా చెప్పండి. ఆవిడ మనసు మార్చండి మేడం. లేదు గోపి, తను డెసిషన్ తీసుకుంది. అలా ఎలా తీసుకుంటారండి? నా విషయంలో ఆవిడ ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఆవిడ పెళ్లి విషయంలో ఆవిడని అడగకుండా పెద్ద సార్ నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆవిడ అడిగారు కదా. ఇప్పుడు నా విషయంలో నన్ను అడగకుండా అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు మేడం? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. గుడ్ గోపి, గుడ్. అలా అడుగు. ఇలాగే సృజన ముందుకు వెళ్ళడుగు. ఆదిత్య గారి ముందుకు వెళ్ళడుగు. నీ కూతురికి ఒక న్యాయం, నాకొక న్యాయమా అని అడుగు. నీ కూతురు అనుమతి లేకుండా ఆవిడ పెళ్లి నిర్ణయించారని బాధపడింది కదా. ఇప్పుడు నా పెళ్లి నా ఇష్టమని గట్టిగా అడుగు. అడుగుతాను సార్, గట్టిగా అడుగుతాను. గోపి, అడిగి ప్రయోజనం లేదు. తన గురించి నీకు తెలియదు. తను నిర్ణయం తీసుకుంది అంటే ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా తన నిర్ణయం మారదు. ఎందుకు మారదండి? ఎందుకు మారదు? ఎందుకు మారదు? గోపి, గోపి, గోపి,
గోపి గోపి ఏమైంది? గోపి 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 కాంతారా 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 గోపి గోపి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా గోపి మేడం మీకు దండం పెడతాను మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. డైరెక్ట్గా సృజన గారితో మాట్లాడండి. మీరు వెళ్ళి తన మనసు మార్చండి. ఈ వసుధను నమ్ముకుంటే పనులు అయ్యేటట్లు లేవు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఛ! ఆ సృజన నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి మా బావకి రిటైర్మెంట్ ఇచ్చి ఆస్తి అంతా నొక్కేద్దామంటే ఆ సృజనేమో బాంబు పేల్చింది. సృజనేమో దానికి మతుండే మాట్లాడుతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ని పెళ్లి చేసుకుంటానంటమేంటి? అయినా వాడు డ్రైవర్ ఏంటి, బాడీ గార్డ్ ఏంటి? వాడికే పని లేక సృజన పెట్టిన పని లేకపోతే వాడికే చిప్పు చిరిగి చిలకడ దుంపను చూసి చామదుంప అంటాడు, చామదుంపను చూసి చిలకడ దుంప అంటాడు. అలాంటి వాణ్ణి సృజన పెళ్లి చేసుకుంటానంటమేంటి? అంటే ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకొని ఈ సామ్రాజ్యానికి రాజును చేస్తే నిన్నటిదాకా బానిసలా చూసిన వాణ్ణి బాద్షాలా ఫీల్ అయ్యి వాడికి సలాములు కొట్టాలా? అలా సలాములు కొట్టడం కంటే నలుగురు పెట్టి వాడిని పాతి పెట్టించటం చాలా ఈజీ. రే గోపి, నీకు ఈ భూమి మీద శ్వాసించే రోజులు అయిపోయారా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నువ్వు చేయలేని దాన్ని నేను చేయించబోతున్నా. ఏంటది? ఆ గోపిగాడికి కొంతకాలం మార్చురీలో, శాశ్వతంగా శ్మశానంలో బర్త్ కన్ఫర్మ్ చేస్తున్నా. మరి నీ కోసం జీవితకాలం జైల్లో కూడా చేయించుకుంటున్నావా? నీకు ఇంతకు ముందే చెప్పాను, శత్రువు చావాలి, కానీ ఆ చెయ్యి మనది కాదు, మన వాళ్ళది కూడా అయ్యుండకూడదు అని. మరేం చేయమంటావు? పనికొచ్చే పనులు చెయ్యాలి అని అంటున్నాను. పనికొచ్చే పనులంటే ఇప్పుడు ఆ గోపిని చంపొద్దంటావా? సరే, చంపి ఏం సాధిస్తావు? వాడు లేకపోతే సృజన నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంది అని నీకు నమ్మకం ఉందా? వాడు లేనప్పుడు కూడా నీ కొడుకున్నాడు కదా, కనీసం కన్నెత్తి చూసిందా? పోనీ పలకరింపుకైనా నవ్విందా? నీ కొడుకు తన మనసులో కాదు కదా, కనీసం తన మెదడులో కూడా లేడు. అలాంటి వాడి గురించి నువ్వు ఎన్ని కలలు కన్నా అది అవ్వదు. మరి ఏం చేయమంటావు? ఏం చెయ్యొద్దు, చూస్తూ ఉండు. చూస్తూ ఉండాలా? అలా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. అవ్వని. అవ్వనివ్వాలా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? అది పని చేస్తుంది కాబట్టే అవ్వని అంటున్నా. అంటే ఇప్పుడు గోపికి సృజనకి పెళ్ళవుతుంటే చూస్తూ ఉండు అంటున్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా?
నేను చెప్పేది సరిగ్గా వింటే నీకు వాణ్ణి చంపాలనే పిచ్చి తగ్గుతుంది. గోపి ఎవడు? గతం మర్చిపోయిన అనామకుడు. అనామకుడు ఎప్పుడూ అనామకంగానే ఆలోచిస్తాడు గాని అద్భుతాల్లో ఆలోచించడు. అలాంటి అమాయకుడు సృజన మొగుడైతే మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట. నువ్వు వాణ్ణి చంపావనుకో, వాడి ప్లేస్లో ఇంకొకడొస్తాడు. ఆ వచ్చినవాడు సృజనకి మాత్రమే మొగుడవడు, నీకు కూడా. అర్థమైంది. కాబట్టి నువ్వు ఆవేశపడకుండా ఆలోచించి జరిగేదాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండు. జరగాల్సింది నేను జరిపిస్తాను. ఒక డౌట్, అడుగు. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే మనకేంటి లాభం? మనం ఏమైనా చెయ్యాలంటే ఆ తార ఉంది కదా. ఇలాంటి వెధవ నా ఇంటల్లుడయ్యాడనే బాధతో ఆ ఆదిత్య మౌర్య ఫోటోకి దండ పడుతుంది. సృజన గోపిని చూసుకోవడం, వాడి ప్రేమలో తడవడమే పనిగా పెట్టుకుంటుంది. అప్పుడు ఆ తార ఒంటరిదవుతుంది. అదే అదనుగా చూసుకుని తార ఫోటోకి కూడా దండ వేద్దాం. నువ్వు సూపర్ వసుదా. ఇదే జరిగితే మన లైఫ్లు సెటిల్ అయినట్టే. హే, ఏం చేస్తున్నారు ఇక్కడ? నీ గురించి ఆలోచిస్తున్నావు. నా గురించా? నా గురించేంటి? నీ పెళ్లి గురించి. అది డిసైడ్ అయిపోయిందిగా, ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పు. నా పెళ్లి గోపితోనే. గోపినే నాకు కాబోయే భర్త. మీరు చేసుకోవాలనుకుంటే సరిపోద్దా? కానీ మిమ్మల్ని కూడా చేసుకోవాలనుకోవాలిగా. భయం అనేది మనిషిలో ప్రేమని బయటకు రాకుండా కప్పేస్తుంది. ఇంత సడన్ గా ఇంతమంది ముందు చెప్పేసరికి భయపడుంటాడు. కొంచెం టైం ఇస్తే తనలో భయం తగ్గి ప్రేమ బయటకు వస్తుంది. టైం సాల్వ్స్ మెనీ ఇష్యూస్. మీరు ఎంత టైం ఇచ్చినా నాకు మీ మీద ప్రేమ పుట్టదు మేడం. అసలు మీ మీద నాకు ప్రేమ ఏంటి మేడం? నన్ను వదిలేండి మేడం, నేను పోతాను. సరే, వదిలేస్తాను. కానీ ఎందుకు వదిలేయాలో ఒక్క కారణం చెప్పు. ఒక్కడి కాదు మేడం, 100 చెప్తా. నేను మీకు సరిపోను మేడం. మీ స్థాయి గొప్పది. నా స్థాయి దాంతో నాకు అవసరం లేదు. నాకు చాలా అవసరం. నేను గతం మర్చిపోకముందు శ్రీకర్ సార్ దగ్గర ఉండేవాడిని కదా. అప్పుడెవరో కాంతార కోసం వెతికేవాడినంట. తను దొరకాలని, తనతో కలిసి బ్రతకాలని ప్రతి క్షణం పరితపించేవాడినంట. అంటే నా గతంలో నాకు ఎవరో ఉన్నారనేగా. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతా. అలాంటి తప్పు నేను చేయలేను మేడం. ఏం పేరు చెప్పావ్? కాంతారానా? అందులో సగం పేరు తార. ఈ తారే కాంతారనేమో. సరిగ్గా చూడు, గుర్తు తెచ్చుకో. చెప్పావుగా కాంతారా అని. సగం పేరు మ్యాచ్ అయిందిగా, గుర్తు తెచ్చుకో. నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. ఈ తారేనేమో నీ కాంతారా, గుర్తు తెచ్చుకో. అంటే
నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. నిన్ను కమ్మెనా ఆశ నీనాడు ముగిసెనా ప్రతి కథలో ఒక రాజకుమారి ఉంటుందో లేదో తెలియదు కానీ నా కథకి నువ్వే రాజకుమారి కాంతారా. సృజన, తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేనెక్కడ తనని ఇబ్బంది పెట్టాను? జస్ట్ తన గతాన్ని గుర్తు చేసుకో అంటున్నా. అంత ఈజీగా తన గతం గుర్తుకొచ్చేదే అయితే ఇంతకు ముందు నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. నువ్వెన్నిసార్లు ప్రయత్నించావు? మనమంతా కలిసి ఎన్నిసార్లు ప్రయత్నించాం. అప్పుడెప్పుడు గుర్తుకు రాని గతం ఇప్పుడు గుర్తొస్తుందా? కదా, గుర్తు రాదు కదా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ గుర్తురాని ఆ గతం గురించి టైం వేస్ట్ ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోమని నాలో తన ఫ్యూచర్ ని చూసుకోమను. ఏం మాట్లాడుతున్నావు సృజన? నేను ఇందాక నుంచి చూస్తున్నా, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. అసలు గోపిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్ళంటే చిన్న విషయం అనుకున్నావా? లేదంటే చిన్న పిల్లలకు చేసే బొమ్మల పెళ్ళనుకున్నావా? పెళ్లికో పద్ధతి ఉంటుంది. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోవాలి అంటారు. అలాంటిది గోపి గురించి ఏం తెలుసుకుని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు? బాబు 1947. నువ్వు అప్పుడు పుట్టావా? ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు చెప్పే క్యాలిక్యులేషన్స్ అన్నీ అప్పటివి. వేకప్, ఈ జనరేషన్ కి రా. ఏమన్నా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందా? మరి నువ్వెందుకు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు? బీ ఇన్ యువర్ లిమిట్స్. సరే గోపి, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో అని అనను. మీకు కూడా చెప్తున్నా, నేను గోపిని పెళ్లి చేసుకోను. ఏంటి మేడం? బట్ నాదొక కండిషన్. నీకేదో గతం ఉంది, అందులో అదేదో పేరు తారా కాంతారా అని ఏదో అన్నావు కదా. ఆ గతాన్ని గుర్తు తెచ్చుకుని నీ కాంతారని నా ముందు నిలబెట్టు. అప్పుడు దగ్గరుండి నీకు నీ కాంతారకి నేనే పెళ్లి చేయిస్తాను. లేదంటే నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు బాల్ నీ చేతుల్లో ఉంది. స్ట్రైట్ వికెట్ కి వేసి అవుట్ చేస్తావు, ఫుల్ టాస్ వేసి 6 కొట్టమంటావో నీ ఇష్టం. నువ్వు సృజనాన్ని పెళ్లి చేసుకోవాలి.
చేసుకుంటాను. ఎవరికైనా సంతోషం కలుగుతుందంటే అలానే చేస్తాను సార్.